హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నానండి. సో తప్పకుండా కామెంట్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఈ వీడియో అయితే 10వ తారీఖు రోజు వీడియో అనమాట. చాలా లేట్ అయిపోయింది, అప్పుడే పెడదాం అనుకున్నాను, కాకపోతే కొంచెం కుదరలేదనమాట. నాకు అక్క వాళ్ళు వచ్చి చెప్పా కదా, సో వాళ్ళతో బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే ఎక్కువ తీయలేదనమాట. తీసిన వాటికి వీడియో పెడుతున్నాను నేను. తీసింది కొన్ని వీడియోస్ అయినా సరే, ఆ కొన్ని వీడియోస్ కూడా వాయిస్ ఇవ్వడానికి అసలు కుదరదనమాట నాకు. ఎందుకంటే ఇంట్లో పిల్లలంతా ఉంటారు కదా, సో ఆ సౌండ్కి ఆ గోళ్ళకి మనం వాయిస్ ఇద్దామన్నా సరే వాయిస్లో ఈ గోళం తినబడుతుందని చెప్పేసి మనకి వీడియోకి అయితే వాయిస్ ఇవ్వలేదన్నమాట నేను. ఎప్పుడైనా సరే పార్క్ వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏంటంటే అంత లైన్ ఉండదు కదా మన పార్క్లో అయితే. నేను ఫస్ట్ టైం చూసాను అనమాట, అంత లైన్ ఉండడం. నేను జనాలు అయితే లోపల ఉండేవారు కానీ బయట అయితే లైన్లో ఒకరు కూడా ఉండే కాదనమాట. చాలా తక్కువ మంది ఉన్నారు, కాకపోతే ఈసారి ఫుల్ లైన్ ఉందన్నమాట. అమ్మాయి లైన్ ఫుల్గానే ఉంది, అబ్బాయి లైన్ కూడా ఫుల్గా ఉందన్నమాట పార్క్లో అయితే. ఇక్కడ ఏమైనా టికెట్ వచ్చేసి మేము పెద్దవాళ్ళు ముగ్గురు కదా, పిల్లలు ఇద్దరు కదా, సారీ పిల్లలు నలుగురు కదా, కాకపోతే జస్వికి చిన్నోడికి ఫ్రీ అనమాట. అక్క వాళ్ళ పిల్లలిద్దరికి టికెట్ అయితే 2 రూపీస్ అనమాట ఒకరికి. మేము ఇక్కడ మర్చిపోయింది 34 రూపీస్ చెప్పబోయి 24 రూపీస్ చెప్పానమాట. సో వాళ్ళు అలాగే నాకు టికెట్ అయితే ఇచ్చారు. ఇంకా అదే మేము లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు చెప్పి ఆపారనమాట, టికెట్ ఒకటే ఉంది, ఇంకో టికెట్ కావాలని చెప్పేసి. నాకు అర్థం కాల, తర్వాత లోపలికి వచ్చి చూసుకుంటే మాత్రం ఒక 10 రూపాయలు అయితే నేను ఇవ్వలేదు అనమాట, మర్చిపోయాను అనమాట. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఇస్తాంలేండి 10 రూపాయలు. అంటే 3 టికెట్లు తీసుకొని నేను 2 టికెట్లు తీసుకున్నాను అనమాట. ఒక టికెట్ డబ్బులు ఇవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి వెళ్తూ అంటే మొత్తం ఆడుకున్న అంతా బయటకి వెళ్ళినప్పుడు మళ్ళీ 10 రూపీస్ ఇవ్వలేదని చెప్పేసి 10 రూపీస్ తీసి బయటకి వెళ్ళిపోయాను అనమాట నేను. ఇక్కడైతే పార్క్ అయితే అక్క వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఇప్పుడైతే రావడం అనమాట. నాది మా హస్బెండ్ది పెళ్లి రోజు వస్తుంది కదా, ఇది 10వ తారీఖు వీడియో కదా, 11 అనమాట మా పెళ్లి రోజు అనమాట. ఇంకా అందుకని చెప్పి అక్క వాళ్ళు అయితే పార్క్కి వెళ్ళొద్దాం, దాని తర్వాత నైట్ కేక్ కట్ చేసి మంచిగా చేద్దాం దేవని చెప్తున్నారు అనమాట. నా పెళ్ళి 6 ఇయర్స్కి పెళ్లి రోజుకి కానీ బర్త్డేకి కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదనమాట. ఫస్ట్ టైం అనమాట మా అక్క వాళ్ళు రాను, అది కూడా రావాలి అని చెప్పేసి ఈసారి పెళ్లి రోజుకి బర్త్డేకి దగ్గర అనమాట. పెళ్లి రోజు 11వ తారీఖు అనమాట, బర్త్డే 14వ తారీఖు అనమాట నాది. సో అందుకని చెప్పి దగ్గరగా ఉంది కదా, ఈ రెండింటికి చూసుకొని వెళ్ళాలని చెప్పేసి అక్క వాళ్ళకి వచ్చారనమాట. ఈ పార్క్ మా ఇంటి దగ్గర అనమాట, కాకపోతే మెయిన్ రోడ్ దాటేటప్పుడు నాకైతే, అంటే రోడ్ దాటేటప్పుడు నాకైతే ఫుల్ టెన్షన్ వస్తుంది అనమాట. నాకు రోడ్ దాటడం చాలా అంటే చాలా భయం అనమాట. నాకులా ఎవరైనా ఉంటారో తెలియదు కానీ నాకైతే ఫుల్ భయం ఉంటా, ఒక్కదాన్ని ఎప్పుడు రోడ్ దాటనమాట నేను. అందులో హైదరాబాద్ కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట, ఎవరొకరు వస్తూనే ఉంటారు అనమాట జనాలు అయితే. ఇంకా దాని బండ్లు చూస్తే నాకైతే ఫుల్ భయం వస్తుంది అనమాట. ఈ గవర్నమెంట్ బస్సులు కూడా ఫాస్ట్గా వెళ్తాయి కదా, సో అది చూసినా సరే నాకు భయం వేస్తుంది అనమాట, ఎక్కడొచ్చి మళ్ళీ గుద్ది వెళ్ళిపోతుందని చెప్పేసి అంత భయం అనమాట నాకైతే. ఇక్కడ ఏమైందంటే అక్క నేను ఎక్కి ఆడాం కదా ఇది, సో జస్వి కూడా ఎక్కుతుందని చెప్పి ఏడుస్తుంది అనమాట. అందుకని చెప్పి మేము దిగిపోయిన తర్వాత వేరే వచ్చారనమాట 3 పిల్లలు, ఇంకా వాళ్ళతో కూడా జస్విని ఎక్కించాను అనమాట. నాకు పార్క్ వచ్చినప్పుడు ఒకటి అనిపిస్తుంది అనమాట, పిల్లలతో పాటు మనం కూడా ఆడుకుంటున్నాం, చిన్నపిల్లలు అనిపెట్టి నవ్వు వస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడే కదా ఆడుకోగలం మనమైనా సరే, అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా ఆడుకోవాలనిపిస్తుంది అనమాట. ఆడుకోవాలని అనిపించి మనసులో అనిపించినా సరే ఆడుకోలేము కదా, అందుకని వయసు ఉన్నప్పుడు ఏదైనా చేయాలని పనులు అయితే. ఇంకా అది అయిపోయింది కదా, ఇప్పుడైతే జారుబండి జారుతుంది అనమాట. ఇది ఎక్కేటప్పుడు మాత్రం సింపుల్గా అనిపిస్తుంది, అంటే కింద నుంచి చూస్తే మాత్రం సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఎక్కేటప్పుడు కానీ జారేటప్పుడు కానీ నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి ఏమో జస్విని తీసుకుని ఎక్కుతాను చెప్తున్నాడు అనమాట. నేనే వద్దని చెప్పేసాను, ఎందుకంటే బాగా హైట్ ఉంది కదా చెప్పేసి, పడిపోద్దేమని చెప్పేసి వద్దు ఎక్కించుకొని చెప్పేసి పాపని ఇక్కడ నేను తీసుకొస్తాను అనమాట. అక్కడి నుంచి నేను ఇక్కడ పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలకు జారడం కూడా ఉందన్నమాట. కాకపోతే మా వాళ్ళు అన్నీ వదిలేసి ఇక్కడ ఆడుతున్నారనమాట, ఎందుకంటే ఇక్కడ మేము ఆడుతున్నాం కదా అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆడుతున్నారనమాట మాతో పాటు. పాపం మా బావ మాతో వచ్చాడే కానీ ఆయనకైతే రెస్ట్ అనేది లేదనమాట. ఒక పక్కన మాకు వీడియో తీస్తుండాలి, ఇంకో పక్కన మా చిన్నోని పట్టుకుండాలన్నమాట. జస్వి అయితే ఆడుకుంటుంది, వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా అంటే అక్క వాళ్ళ పిల్లలిద్దరు కూడా ఆడుతున్నారనమాట. సో ఇక్కడ అక్క వాళ్ళ బాబు కూడా ఇక్కడ ఉన్నారనమాట. అక్క వాళ్ళ బాబు నేను అక్క అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ మేము తిరుగుతున్న కొద్దీ మనం చూడండి సింపుల్గా అనిపిస్తుంది, కానీ అక్కడ మనం కూర్చుంటే ఆ ప్లేస్లో మాత్రం కళ్ళు తిరిగిపోద్ది అనమాట. ఇక్కడ చూసారుగా ఎంత మూలకి వస్తాను నేను, లాస్ట్కి వస్తాను అనమాట. ఇలాంటిది స్టార్టింగ్లో కూడా ఉంటుందన్నమాట పార్క్లోని, కాకపోతే అంత ఫాస్ట్గా తిరగదు అనమాట, చాలా స్లోగా తిరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా తిరుగుతుందని చెప్పేసి వెయిట్ చేసి మరి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మరి మళ్ళీ ఇక్కడికి వచ్చి తిరుగుదామంటాను. అక్కకి చెప్తేనేమో ఫాస్ట్గా తిరుగుతుంది జాగ్రత్త, అంటే అంత సీన్ లేదు అందనమాట నాతోని. కాకపోతే ఒకసారి తిరిగిన తర్వాత తెలిసిందనమాట అసలు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి.
లాస్ట్ టైం అది ఎక్కినప్పుడు మేము అంటే నేను ఎక్కినప్పుడు వేరే పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు పాలు పోసిన పిల్లలు వాళ్ళైతే ఊపారనమాట. ఎంత ఫాస్ట్గా తిప్పారో దాన్ని అసలు మాకైతే కళ్ళు తిరిగిపోయిందంటే ఆపండ్రా అని ఎంత వచ్చినా సరే ఆపలేదనమాట. ఈసారి పెద్దవాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు చెప్పాను అనమాట ముందే నేను మరి మేము ఆపండ్రా అన్నప్పుడు ఆపేండ్రా అంటే సరే నక్క అని చెప్పాడు అనమాట. అవి గట్టిగా పట్టుకున్నాక అని చెప్పాడు అనమాట. నాకు గట్టిగా పట్టుకున్నాము. అలాగే ఆపండమ్మా అనేసప్పుడు ఆపేశారని పాప మా పిల్లలు అయితే. ఇక్కడ ఒక తెలియకుండా ఒక ఫన్నీ మూమెంట్ జరిగిందనమాట. నాకే అనమాట జరిగింది కూడా. సో చూసాను మీరు కూడా ఫుల్ నవ్వుకుంటారు అనమాట. ఇక్కడ ఏమైందంటే ఇంటికి వెళ్ళిపోయే టైంకి కరెక్ట్గా నాకు ఎందుకో ఈ చిన్న జారుబడి ఉంది కదా జారాలనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే సెల్ఫీ వీడియో పెట్టుకొని జారాలన్నమాట. సడన్గా ఫోన్ చేతుల నుంచి కింద పడిపోయిందంట. ఇసుకలోకి వెళ్ళిపోయింది అనమాట ఫోను. ఇంకా నేను మా అక్క వాళ్ళు ఫుల్ నవ్వుకున్నారనమాట. ఇంకా పార్క్ 6కి వెళ్తే 7:30కి వెళ్ళి బయటకు వస్తాను అనమాట. అరగంట సేపు ఫుల్ ఆడుకున్నమాట మేము. అరగంట కాదు గంటన్నర ఆడుకున్నామాట ఫుల్గా మేము. ఇంకా మాకు ఒకటే కాళ్ళ నొప్పులు వస్తుంది అనమాట. ఇంటికైతే వంట చేసి వస్తాను నేను. కర్రీ అయితే వండలేదన్నమాట. చికెన్ కర్రీ వండనుకున్నప్పుడు నేను కాకపోతే ఏమైందంటే బావ అయితే వద్దన్నారనమాట. ఇప్పుడు ఉండగా అన్నం పొద్దున్న పులిహోర చేసుకుందాము. ఇప్పటికైతే బయట నుంచి ఏమైనా తీసుకెళ్ళాలనుకున్నాను అనమాట. ఫస్ట్ మాకు KFC తిందామంది. KFC తింటే కడుపు నిండదు అని చెప్పేసి ఇక్కడ ఏం చేశాను మేము బిర్యానీ తీసుకున్నమాట. బిర్యానీ కూడా బాగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి సింగిల్ ప్యాక్ ఒకటి తీసుకున్నమాట. కాకపోతే మాకు ఫ్యామిలీ ప్యాకే సరిపోయింది అనమాట. సింగిల్ ప్యాక్ అలాగే ఉండిపోయింది అనమాట బిర్యానీ అయితే. ఇంకా ఆడాం కదా ఫుల్ ఆకలిస్తుంది అనమాట. ఇంటికి వచ్చినండి బిర్యానీ అయితే ఓపెన్ చేసి ఇక్కడ అక్క అయితే పెడుతుంది అనమాట. అందరికీ పిల్లలకి నాకు పెడుతుంది అనమాట. ఇంకా అప్పుడే మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ బాగా కేక్ తేడానికి అని చెప్పేసి బయటకి వెళ్ళారనమాట. కేక్ అయితే బాగా తీసుకున్నారనమాట. పెళ్లి రోజుకి అని చెప్పేసి కేక్ బాగా తీసుకున్నారనమాట. ఇక్కడైతే ఇంకా అలాగే వస్తూ వీళ్ళు షాపింగ్ కూడా చేసుకున్నారనమాట. వస్తు కాదు ఇంటికేమో కేక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళారు బావ మా ఆయన అయితే. ఇంకా వెళ్ళిన తర్వాత షాపింగ్ చేసుకొని వచ్చారనమాట. వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు తెచ్చుకున్నారనమాట. లాస్ట్ టైం తీసుకున్నాం కదా నేను అక్క RS బ్రదర్స్కి వెళ్ళి డ్రెస్సులు అయితే టీషర్ట్లు తీసుకున్నాం కదా. సో నచ్చలేదని చెప్పేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొచ్చారు కదా వీళ్ళు నచ్చిన డ్రెస్సులు తీసుకున్నారు కదా. కాకపోతే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చారనమాట వీళ్ళు. ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి ఏం చేశానంటే మా హస్బెండ్ మా బావ ఏమో పైన పడుకున్నారనమాట మేడ పైన. ఇంకా అక్క నేను పిల్లలందరూ కింద పడుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి కేక్ కటింగ్ కూడా పైన చేద్దామని చెప్పేసి పైకి అయితే అందరూ వెళ్ళిపోయారనమాట. కాకపోతే అప్పటికి అసలు వర్షం వచ్చి ఆగింది కానీ మొత్తం పైన అంతా ఆరిపోయింది అనమాట. బాగానే ఉంది చల్లగా ఉందనమాట. ఉరుములో ఒకటి మెరుస్తుంది అనమాట. మేము 11కి పైకి వెళ్ళిపోయామన్నమాట. ఒకరిని చిన్నోని తీసుకెళ్ళే కదా ఒకటే ఉరుములు అనమాట. కిందకి వెళ్ళిపోయిన టయానికి ఉరుములు కాస్త మెల్లగా తగ్గింది అనమాట. ఇక్కడ చూసారు కదా ఎలా వస్తుందో లైటింగ్ లాగా ఉరుములు. పైకి వచ్చామే కానీ ఇక్కడ ఎవరి గోల్లో ఉన్నారనమాట. ఫోన్ చూసుకుంటున్నారు. ఇక్కడ ఆడుకునే పిల్లలేమో ఆడుకుంటున్నారనమాట. ఆ డే అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే 6 ఇయర్స్లో నా బర్త్డేకి కానీ నా పెళ్లి రోజు కానీ ఎవరు రాలేదన్నమాట ఇంటికి అయితే. ఫస్ట్ టైం వచ్చారు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇదైతే నైట్ సెలబ్రేషన్ మాత్రమే అనమాట. మార్నింగ్ ఏం చేసామని చెప్పేసి వేరే వ్లాగ్లో పెడతాను నేను మార్నింగ్ సెలబ్రేషన్ది. కేక్ కటింగ్ అప్పుడు వీడియోకి అయితే వాయిస్ ఇవ్వట్లేదు అనమాట. చూసండి ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే మీరు. నన్ను వేరు చేశారు వీళ్ళందరూ కలిపని. గట్టిగా చిన్న టీరా చును అడ్లేంట్రా మమ్మీ మన ఈ చావు వచ్చింది టయానికి బాంబులు
చాయని అమ్మ ఎండారచ్చ చాయని అలా వదిలి రాని అలా వదిలించలేదు కదా దక్షు అరే మీరు అందరు అడ్డొస్తున్నారా వీడియోకి చిన్నడు సరే 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 అయ్యా నడుచుకుంది వద్దులే అబ్బాయి అలా వచ్చినాయి కళ్ళ నీళ్ళు తింటారులేవయ్యా హాయ్ స్మైల్ నవ్వు జస్వి స్మైల్ స్నోడి థ్రెడ్ ఒకటి అడిగాను ఈ రెండు అవును అదొకటే ఇదొకటే అడిగిన అట్లే జానికి అట్లే జానికి అట్లే జానికి అట్లే నిలబెడా